తీర్మానం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు, కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా, కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యం ఇస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడూ కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు, యువ నాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ, సభని మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం. ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు. మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్యకర్త అధినేత అతి ముఖ్యమైనటువంటి ఈ తీర్మానాన్ని రవి ఒక నిమిషం. అందరికీ ఒక అప్పీల్. ఈ అకౌంట్ నెంబర్ రాయలేదు, చెప్పను. శ్రీకాంత్ ఇక్కడ అకౌంట్ నెంబర్ రాయమను కదా, ఏ అకౌంట్కి వేయాలని. అందరికి కూడా ఒక అప్పీల్. మన పార్టీ మహానాడు వచ్చినప్పుడు మన డబ్బులతోనే మనం మహానాడు నిర్వహించుకుంటున్నాం. మన పార్టీలో కూడా కొంతమంది డబ్బులుండే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మనం చాలా సమయం ఉంది, కూర్చోవాలి. మీరు మళ్ళీ రేపు కూడా ఉంటుంది. మీ హుషారంతా కూడా మార్నింగ్ చూశాను, ఇప్పుడు చూస్తాను. దయచేసి కూర్చోండి. మీటింగ్ బాగా జరగాలి, అందరూ కూర్చోవాలి. ఎవరు నిలబడుకోకూడదు. మీరు నిలబడుకుంటే వెనకాల వాళ్ళకి కనపడదు. ప్లీజ్ దయచేసి వెళ్ళాలి. మీ సీట్లో మీరు కూర్చోండి. తమ్ముళ్ళు వెళ్ళాలి. మనం సీనియర్ లీడర్స్ అంతా బాధ్యత కలిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ క్యారీ ఆన్. వాలంటీర్స్ కూడా హెల్ప్ చేయండి. మనం ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నామంటే మన క్రమశిక్షణ. మళ్ళీ 40 ఏళ్ళు రాజకీయాల్లో మనం సుస్థిరమైన స్థానంలో ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి. అందరూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోకూడదు తమ్ముడు. కానీ క్యారీ ఆన్ ప్లీజ్. అందరూ క్యారీ ఆన్. అందరూ అక్కడ వాళ్ళు కూడా వెళ్ళాలి. మీ ప్లేసుల్లో కూర్చోవాలి. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇప్పుడు నెంబర్ మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈరోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్గా ఒకసారి ఇస్తాను. ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి,
గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసం శ్రీనివాస్ కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరెవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా 18090200001238 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడులో అయితే ఉండి పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.